వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాఠశాల బస్సు బోల్తా విద్యార్థులకు తప్పిన ప్రమాదం. గ్రీన్ కుప్పంగా మార్చడమే లక్ష్యమన్న మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు. పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు. సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మైబాద్ జిల్లా మరిపడ గురుకుల పాఠశాలలో నిద్ర చేసిన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. మైబాద్ జిల్లా చిన్నగూడూరులో బ్రిడ్జి కోసం గ్రామస్తుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశీలించిన మంత్రి వైరా రిజర్వాయర్ ఎంతో ప్రశస్తం కలిగిందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 75 కోట్ల రూపాయలు కాల్వల పనుల కోసం మంజూరు చేశారు. ఆగస్టు 15 కల్లా కెనాల్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు. దేశంలోనే తెలంగాణ ఉన్నతమైన టూరిజంగా తీర్చిదిద్దే చర్యలు. రుణమాఫీ చేసినటువంటి సందర్భం లేదు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం చేయబోతా ఉంది. ఆ చేసేటువంటి చారిత్రాత్మకమైన కార్యక్రమం వైరా పట్టణంలో జరగబోతోంది ఆగస్టు 15 నాడు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు, అట్లాగే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, అట్లాగే రాష్ట్రంలో ఆగస్టు 15 సంబంధించి వారి వారి నియోజకవర్గాల్లో జెండా వందనం చేసుకొని రావటానికి రవాణా ఆ టైం సరిపోయేటువంటి ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. నేను దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రాంతం నుంచి ఈ వైరా పట్టణం నుంచి రుణమాఫీ చేసే చెక్కుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర రైతులందరికీ ఒక మంచి సందేశం ఇచ్చే కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ, రైతు సన్నిహితులు, రైతు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ భారీ బహిరంగ సభకి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను మీ అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఇది మనందరికీ గర్వకారణం. సభ భారీగా జరగాలి, రైతులకు మేలు జరగాలి. ఇంకా దీన్ని స్ఫూర్తిదాయకంగా మరెన్నో కార్యక్రమాలు జరిగేటట్టుగా మనం ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం తెలుస్తూ, చాలా ఈ ప్రాంతంలోనే ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రాంతం రిజర్వాయర్ ఇది. ఎప్పుడూ డ్రై కాకుండా నిత్యం నీళ్లు ఉండేటువంటి రిజర్వాయర్ ఇది. దీనిపైన నాగార్జున లెఫ్ట్ కెనాల్ కూడా దీనిపైన నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ నుంచి రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి ఆ రాజీవ్ కెనాల్తో తీసుకొచ్చే నీళ్లు ఎన్ఎస్పి కెనాల్లో కలిపి ఎన్ఎస్పి కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్ కూడా లింక్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టి రేపు ఆగస్టు 15వ తారీఖు కల్లా ఆ కెనాల్ పూర్తి చేసుకొని ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామనంటే భవిష్యత్తులో కూడా ఎప్పుడు వైరా రిజర్వాయర్కి సంబంధించి నిత్యం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నీళ్లు ఉంటాయి. దీంట్లో నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు. ఇక్కడ ఒకవేళ పొరపాటున వర్షాలు కొద్దిగా తక్కువ పడి అంతగా నిండకపోయినా కానీ అటు ఎన్ఎస్పి కెనాల్ నుంచో లేకపోతే ఇటు గోదావరి నీళ్ళలో తీసుకొచ్చి దీన్ని నింపి అలుగులు పారించే కార్యక్రమం నిత్యం జరుగుతూనే ఉంటుంది. సో ఇటువంటి ఎప్పుడు ఫుల్గా ఉండేటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మంచి అత్యున్నతమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా మార్చుకొని రాష్ట్ర ప్రజలందరినీ ఆకర్షించేటట్టుగా ఇక్కడికి వచ్చేటట్టుగా చేసుకోగలిగితే
ఈ ప్రాంతంలో టూరిజంతో పాటు అనేక రకాలైన ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని, ఆ పెరిగే క్రమంలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిద్ది అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ వైరా రిజర్వాయర్ సంబంధించిన టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడికి వచ్చారు. అలాగే స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం, అలాగే రామదాస్ నాయక్ గారికి, గిడ్డంగులు సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, పర్యాటక శాఖ మార్చులు ఉదయం 6 గంటల నుంచి బయలుదేరారు. ఓ రకంగా 5 గంటలకే బయలుదేరారు. వారు ప్రత్యక్షంగా చూసి ఏ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఉదయం జిల్లాలో మొదలుపెట్టిన నేలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్తూపాల దగ్గర నుంచి మొదలు పెడితే భక్త రామదాస్ గారి నివాసం, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కిలా, కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి కిన్నెరసాని, అట్లాగే ఇప్పుడు వైరా రిజర్వ్. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎస్ఐగా టి రఘునాథరావు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా జిట్టంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు జగ్గంపేట స్టేషన్ బదిలీపై వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని ఎస్ఐ రఘునాథన్ రావుకు అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం నెరవేర్చుకుంటాం. మరి వారి తనయులు కూడా అదే రీతిన ఎందుకంటే చిన్న వయసు అయినప్పుడు కూడా తన తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసం మరి తపనతో మనందరం ముందు తిరుగుతూ మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కూడా మరి మన గ్రామం తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా చక్కని భవిష్యత్తు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా పార్టీ మిత్రులు కార్యక్రమంలో భాగంగా తాజాగా సోదరులైనటువంటి నవీన్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. వెల్కమ్ సార్. ఇక్కడి నుంచి లాక్కండి. గుడ్. ఖమ్మం జిల్లా ఈ నెల 15న వైరా రానున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఇక్కడ జరుగుతున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి ముఖ్యమంత్రి పాల్గొనే రైతు రుణమాఫీ మహాసభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి తుమ్మల సాగుకు జీవం రైతుకు ఊతం అనే నినాదంతో ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వైరాలో 15న జరిగే రైతు బహిరంగ సదస్సు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికే పరిమితం కాదని తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ అని ఆయన పేర్కొన్నారు. చేస్తున్నారంటే అది ఆయన పట్టుదల, ఎందుకంటే ఆయన కోరి పెట్టించుకున్నాడు కాబట్టి స్టాల్స్ కూడా వస్తాయి. ఈ రాత్రి నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల రైతాంగానికి ఉపయోగపడేటటువంటి విత్తనాలకు సంబంధించి నా ప్రయత్నం తప్ప ఏడు యొక్క రాజకీయ విమర్శలు నేను పట్టించుకోదలుచుకోలేదు. నాకు తెలుసు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా నాకు తెలుసు, కానీ నాకు అనవసరం. నాకు గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లాకు రావటమే నా జీవిత లక్ష్యం తప్ప ఈ చిల్లర మాటలను పట్టించుకొని వాళ్ళని గురించి నేను మాట్లాడటం నా స్థాయికి తగదు. నా అదృష్టం కొద్దీ మీ ఆశీర్వాదంతో నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, 4 ప్రభుత్వాల్లో కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఈ జిల్లాకి ఏం చేస్తే రైతులు బాగుపడతారు, రైతులకు నీళ్లు వస్తాయి. ఆనాడు పాలేరు మీరు చూశారు, రాయల గారికి తెలుసు.
మోటాపురం 1, 2, 3, 4 ఎత్తిపోతల పథకాలు ఆనాడు నేనే పూర్తి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పాప తన తమ్ముడిని తీసుకుని కిరాణం షాప్ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లిన తర్వాత పాపకు 20 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో ఆ పాప కిరాణం షాప్కు వెళ్లే లోపే బాలుని బైక్పై ఎక్కించుకొని గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించాడు. అదే పాప తమ్ముడు షూ ఒకసారి ఒకసారి పండుగ మేము ఎటు పోలేం సార్. కినాలకు పోయినాం, తానం చేసినాం, వచ్చినాం. వీళ్ళ తానం చేస్తాంటే కినాలు బాగా వాడుతుంది, బాత్రూంలో వేయండి అని నేను అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయిండ్రు, తానం చేసారో చేయలేరో తెలియదు. అయితే వచ్చినాము, నా కాళ్ళు నొప్పుందని అడుగుతున్నాం. అమ్మ పైసలు ఏమైనా వంకచ్చుకుంటే ఆకలి అవుతుందంటే అమ్మ 10 రూపాయలు ఉన్నాయి వంకచ్చుకపో అని అన్నారు. 2 వంకచ్చుకోరు అని గింత అన్న. ఇది 10 రూపాయలు ఇవ్వగానే అమ్మ నా కొడుకు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఉరికిండు. ఉరికంగా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన ఇట్లకి వెళ్ళిందంట. ఆడిట్లా బండి మీద వచ్చినంట. వచ్చి 20 రూపాయలు ఇచ్చి చిట్టుని వంకొచ్చుకపోని చెప్పినట్టు పిల్లలని ఎక్కించుకుని మీ అబ్బాయి పేరు ఏం పేరు? శివప్రసాద్. సంవత్సరాలు నల్ల టీ షర్ట్ వేసుకున్నాం. మీరు ఏం పని చేస్తారు? మేము ఈ డబ్బా బూరలు ఏరుకుంటాం, మేరుకున్నాడు ఈ అడ్డ మేము పనిపోతాం. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాడుగుల ఆనకాళ్లపల్లి చోడవరం నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీ జెడ్పీటీసీలతో మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ సమావేశం. తొలుత మాడుగుల నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన శ్రీ వైఎస్ జగన్ ఆ తర్వాత అనకాపల్లి చోడవరం నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు, ఆ తర్వాత ప్రజలకు యథేచ్ఛితంగా మోసమన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభమైన ఏనాడు సాకులు చూపలేదు. మాట తప్పకుండా మేనిఫెస్టోలు అమలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మంగళవారం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. గురుకుల పాఠశాలకు చెందిన 2 విద్యార్థుల మృతి, 4 విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్న తల్లిదండ్రుల ఆవేదనను చూసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం వారితో సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తర్వాత
చిన్నది కావచ్చు సార్, చిన్నదైనా వాళ్ళకి ఏం తెలియదు, ఏం కుట్టిందో కూడా తెలియదు. చిన్నగా మండిందని అంటున్నాడు ఆ బాబు కూడా, పెద్ద పిల్లడు వాడికి పాము కుట్టిందని తెలుస్తలేదు, ఏదో కుట్టిందని చెప్తున్నాడు. అలాగే వదిలేస్తారు ఇక. అంటే ఇలాంటి పిల్లలు ఎంతమంది రాలిపోతే వస్తారు సార్, చెప్పండి. పెద్ద చరిత్ర కలిగి రాష్ట్రంలో ఇటువంటి 35 గురుకులాలు, అనేక మంది మేధావులను అందించినటువంటి గురుకులాల్లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. దీనికి అందరూ కూడా బాధపడతా ఉన్నాం. అందుకే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఇటువంటి చర్యలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతం కావద్దని, పిల్లలు మనోధైర్యంగా, తల్లిదండ్రులు మరింత ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దని వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వారి పర్యటన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గురుకులాలే కాకుండా వివిధ గురుకులాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని, ప్రభుత్వం తరఫున కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గురుకులాల యొక్క భవిష్యత్తును ముందు చూపుతోటి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని వాటికి అందించి విద్యా బోధన సౌకర్యాలు, వారికి ఉండే మిగతా అన్ని అంశాల లోపల వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో, ఎందుకంటే మేమందరం కూడా అటువంటి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి వారికి ఎక్కడైనా విద్యా బోధనలో ఇతరత్ర ఆహార మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, గౌరవ శాసనసభ్యులు సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటిన డీజీపీ డాక్టర్ జితేందర్, జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ కార్యాలయంలోని పలు సెక్షన్లలో ఆయన పర్యవేక్షించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం అధికారులతో సమావేశంలో పాల్గొన్న డీజీపీ Sir,
Yes, we have some servers. Some are expected to be purchased. Anything better. Sir. తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు, సీఎం చేతకానితనం వల్ల గాల్లో దీపంలా విద్యార్థుల ప్రాణాలు. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పులే బాలికల హాస్టల్లో 5 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలింపు. ఈ రోజు జగిత్యాలకు వచ్చిన డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం సాయంత్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన. ఏమైందో నేను చెప్పలేదు సార్. కళ్ళు తిరిగి పడిపోయింది, తొందరగా రాను అని అన్నారు. అంటే ఏ స్కూల్లో ఏంటిది? కొల్లపల్లి హాస్టల్లో, గురుకుల హాస్టల్లో. కళ్ళు తిరిగి పడిపోయింది, తొందరగా వచ్చి హాస్పిటల్ జాయిన్ అవుతున్నాం, తీస్తా మీరు రాను అని అన్నారు. లోపల ఉన్నారు. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కొడుకుపై చంద్రబాబు అక్రమ కేసు పెట్టించాడు. చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించినా ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాము, ఆయన తప్పులను ఎండుగడుతూనే ఉంటాము అని పేర్నాని మాజీ మంత్రి అన్నారు. ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గీతాంజలి స్కూల్ యాజమాన్యం బొల్లిన రాజే ఆకడాలు. గీతాంజలి స్కూల్లో చదువుతున్న 2 విద్యార్థులను ఫీజు కట్టలేదని బయటకు నెట్టేసిన స్కూల్ యాజమాన్యం. ఈ విషయంపై నెల్లిజర్ల ఎంబీఓ ఫోన్ చేసి విద్యార్థుల తండ్రి పొంతన లేని సమాధానం చెప్పిన నల్లజర్ల ఎంబీఓ వారం రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్న విద్యార్థులు పై అధికారులకు కంప్లైంట్ చేసుకుంటే మాకు ఏమైనా భయమా, వాళ్లకు అందవలసిన ముడుపులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామంటున్న గీతాంజలి స్కూల్ యాజమాన్యం. తెలిసిన వాళ్ల ద్వారా డీఈఓని కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు. గత కొన్ని ఏళ్లుగా పోతవరం గీతాంజలి స్కూల్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. అధికారులకు ఎన్ని కంప్లైంట్లు చేసినా పట్టినట్టు వ్యవహరిస్తున్న వైనం. గీతాంజలి స్కూల్లో చదివిన ఎంతో మంది విద్యార్థుల టీసీ సర్టిఫికెట్ల కోసం కాళ్ళు అరిగేదాకా తిరుగుతున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేస్తారో లేదో వేచి చూడాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.